సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. నిజంగా చెప్పినట్టు ఒక 15 ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే చాలా తక్కువ ఉండేది ఈ సమస్య. ఎక్కడో చాలా రేర్‌గా ఉండేది. బట్ ఇప్పుడు 100లో 50 విమెన్ విల్ ఫేస్ దీస్ ఇన్‌ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్. సో, అసలు కాజెస్ ఏముంటాయి? రూట్ కాజ్ ఏంటి? ఏది మార్చుకుంటే దీన్ని కొంచెం అంటే ఫర్టిలిటీ అనేది త్వరగా కలిగే అవకాశం ఉంటుంది? యాక్చువల్ చెప్పాలంటే రూట్ కాస్‌లో ఎక్కడ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి? హ్మ్. లేడీస్‌కి అసలు అంటే గైనకాలజీ ప్రాబ్లమ్స్ రావడానికి రూట్ కాస్ ఎక్కడ? హ్మ్. జెనెటికల్ ఆర్గాన్స్ ఏ ఏ ఆర్గాన్ మీద డిపెండ్ అయ్యి ఉంటాయి. హ్మ్. హ్మ్. ఈ రూట్ కాస్ ఎప్పుడైతే తెలుసుకుంటామో హ్మ్. గైనకాలజీ ప్రాబ్లమ్ లేడీస్‌కి సంబంధించిన హార్మోన్ ఇంబాలెన్స్ ఏదైతేనో చాలా ఈజీగా ట్రీట్ చేయొచ్చు. హ్మ్. అంటే నేచర్ ఏం చెప్తుంది అంటే ఈ గైనకాలజీకి సంబంధించిన అంటే ఫర్టిలిటీకి సంబంధించిన ఐవీఎఫ్ చాలా సెంటర్స్ వచ్చినాయి ఇప్పుడు. హ్మ్. లాస్ట్ 10-15 ఇయర్స్‌లో చూస్తే అసలు నెంబర్ ఆఫ్ హాస్పిటల్స్ వచ్చాయి. హ్మ్. అంటే తెలుస్తుంది డాక్టర్స్‌కి గూడంగా వాళ్ళకు తెలిసిపోతుంది. ఈ లైఫ్ స్టైల్ మారింది. జనాలు మారిపోతున్నారు. హ్మ్. లేడీస్ వాళ్ళ లైఫ్ స్టైల్ గూడా మారిపోతుంది. వాళ్ళ థింకింగ్, వాళ్ళ మెంటాలిటీ గూడా మారిపోతుంది. హ్మ్. చాలా మందికి ఏమవుతుందంటే డబ్బుల మీద, వ్యామోహం మీద ఇంట్రెస్ట్ అనేది ఎక్కువైపోయింది. హ్మ్. సెల్ఫ్ బాడీ మీద అనేది ఇంట్రెస్ట్ పోయి డబ్బుల మీద ఇంట్రెస్ట్ ఎక్కువైపోయింది. హ్మ్. లైఫ్ స్టైల్ అసలు ఈ సిటీలో ఉండే కల్చర్ అంతా కూడా మారిపోతుంది రోజు రోజుకి. హ్మ్. హ్మ్. ఇవన్నీ కూడా లేట్ అంటే లేట్ నైట్ పార్టీస్ కానివ్వండి. చాలా హ్మ్. చూడండి అసలు ఎలా అయిపోయిందంటే కల్చరు హ్మ్. నేచర్ నుంచి కంప్లీట్‌గా మోడర్న్ యుగంకి వెళ్ళిపోయి సెల్ఫ్ హీలింగ్ అనేది కోల్పోతున్నారు. హ్మ్. సెల్ఫ్ ఇమ్యూనిటీ పవర్‌ని కోల్పోతున్నారు. ఇవన్నీ కూడా ఆయుర్వేదంలో ఏం చెప్తుంది అంటే కిడ్నీస్‌ని, లంగ్స్‌ని మంచిగా పెట్టుకుంటే ఇంకా మిగతా ఆర్గాన్ కన్నా ఈ ఫర్టిలిటీకి సంబంధించిన లంగ్స్ ప్లస్ అంటే లంగ్స్ ఊపిరితిత్తుల్లో ఎట్లా ఉంటుంది అనంటే మన యూట్రస్‌కి చాలా ఆక్సిజన్ చాలా అవసరం అనమాట. హ్మ్. ఈ యూట్రస్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ జెనెటికల్ ఆర్గాన్స్ అన్నీ కూడా కిడ్నీ రిలేటెడ్‌గా ఉంటాయి. హ్మ్. ఈ ఎప్పుడైతే కిడ్నీ రిలేటెడ్ ఆర్గాన్స్‌ని మంచిగా పెట్టుకుంటామో ఫర్టిలిటీ కూడంగా మనకు ఈజీగా ఆహ్, ఎగ్స్ అనేటివి కూడా రిలీజ్ అవుతాయన్నమాట. హ్మ్. హ్మ్. చాలామంది ఏమైందంటే ఇప్పట్లో ఉండే లేడీస్ అందరికీ కూడంగా ఇన్‌సెక్యూరిటీ చాలా మందికి భయం వచ్చేస్తుంది. హ్మ్. ఈ భయం వల్లనే కిడ్నీ అనేది సింక్ అయిపోతాయి. హ్మ్. సింక్ అయి భయం అంటే మీన్స్ ఎందుకు? అంటే ఎందుకని? ఈ కిడ్నీ రిలేటెడ్‌కి భయానికి ఒక చిన్న సంబంధం ఉందన్నమాట. నేచర్ ఏం చెప్తే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. కిడ్నీస్‌కి భయానికి ఏంటి సంబంధం అనంటే. హ్మ్. ఇప్పుడు పసిపిల్లలు ఉంటారండి. పసిపిల్లలకి అరికాల దగ్గర కాటుక పెడతాం మనం. అవును. ఆ కాటుక ఎందుకు పెడతాం చెప్పండి? మా అందరికి తెలిసింది దిష్టి తగలకుండా దిష్టి పెడతారు తగలకుండా అని అని అంటాం. చెప్పి. కానీ ఏదైనా ఆ అరికాల కింద బ్లాక్ కలరే మాత్రమే ఎందుకు పెడుతున్నామంటే అక్కడ ఒక కిడ్నీ పాయింట్ ఉంటది. యాక్యుపంక్చర్‌లో కిడ్నీ పాయింట్ అక్కడ K1 అనే ఒక కిడ్నీ పాయింట్ అక్కడ స్టార్ట్ అవుతది. హ్మ్. అక్కడ అరికాల దగ్గర ఆ బ్లాక్ కలర్‌గా కాటుక పెట్టడం వల్ల భయాన్ని జయిస్తారనమాట. హ్మ్. అందుకే పిల్లలు పడుకున్న దగ్గర ఏం చేస్తారంటే భయపడి మూత్రం పోసుకుంటారు. హ్మ్. ఆ భయపడకుండా ఉండేదానికి, మూత్రం పోసుకుండా ఉండేదానికి అని చెప్పేసి కింద కాటుక పెట్టడం అలవాటు చేసాం. ఓకే. అంటే అంత పెద్ద సైన్స్ ఉంది. చిన్న పిల్లల్లో మనం ఇప్పటికి దిష్టి కాటుక పెట్టుకునేది, అక్కడక్కడ దిష్టికి చుక్క పెట్టుకునేది ఇవన్నీ కూడంగా అంటే కిడ్నీ పాయింట్స్ మీద యాక్టివేట్ చేస్తాం కాబట్టి ఇలాంటివన్నీ కూడంగా కిడ్నీ రిలేటెడ్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్ రావు. హ్మ్. హ్మ్. అందుకే నేచర్ ఏం చెప్తుందంటే, ఈ భయానికి, బ్లాక్ కలర్‌కి, కిడ్నీ పాయింట్‌కి రిలేటెడ్ అనమాట. సంబంధం ఉందనమాట. హ్మ్. కాబట్టి ఈ భయాన్ని జయించాలి లేడీస్. ఎప్పుడైతే ఈ భయాన్ని జయిస్తారో, ఆటోమేటిక్‌గా ఫెర్టిలిటీకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. ఎగ్స్ టైమ్‌కి రిలీజ్ అవుతాయన్నమాట. హ్మ్. ఎప్పుడైతే అంటే ఆహ్, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో కమ్యూనికేషన్ గ్యాప్ కూడా రావడం వల్ల హ్మ్. ఇన్‌సెక్యూరిటీ వాళ్ళ లేడీస్‌కి కావాల్సినలాగా వాళ్ళ లైఫ్ స్టైల్ లేకపోవడం, హ్మ్. వాళ్ళ హస్బెండ్స్‌కి సరైన అండర్‌స్టాండింగ్‌లో కూడా ప్రాబ్లమ్ వచ్చేసి హ్మ్. వాళ్ళకొక భయాన్ని క్రియేట్ చేసి పెట్టి ఉంటారు. హ్మ్. ఆ భయం వల్ల కలిసినప్పుడు వాళ్ళు ఎక్కడో ఒక భయానికి యూట్రస్ అనేది లాగేసుకుంటదనమాట. హ్మ్. అప్పుడు ఎగ్స్ కూడా రిలీజ్ అవ్వవు. హుహు. అందుకే ఈ ఫర్టిలిటీకి ఒక చిన్న టిప్ చెప్తానండి నేను. ఒక టైమింగ్ ఉంటుంది వీళ్ళను అంటే పిల్లలు ఖచ్చితంగా కావాల్సిన వాళ్ళకు ఒక టైమింగ్ ఉంటుంది. హ్మ్. ఎప్పుడైతే వాళ్ళ మెన్సెస్ టైమింగ్ స్టార్ట్ అవుతదో ఆ డేట్ రాసుకోండి. హ్మ్. డేట్ ఇవాళ సైకిల్ ఇవాళ స్టార్ట్ అయింది అంటే అక్కడి నుంచి 10 డేస్ వరకు గ్యాప్ ఇవ్వండి. హ్మ్. మీ మిడిల్‌లో ఏదైతే మంత్లీ మిడిల్‌లో 10 డేస్ ఉంటుందో ఆ టైంలో 2 టైమింగ్స్ ఉంటాయండి. హ్మ్. కిడ్నీ టైమింగ్ ఒకటి ప్లస్ లంగ్స్ టైమింగ్ అని చెప్పేసి 2 టైమింగ్స్ ఉంటాయి. హ్మ్. ఇవి ఎప్పుడనంటే ఆఫ్టర్‌నూన్ 3-5 మధ్యల హ్మ్. ప్లస్ తెల్లవారుజామున 3-5 మధ్యల. హ్మ్. ఈ టైంలో ఏమదంటే కిడ్నీ రిలేటెడ్ గాని, లంగ్ రిలేటెడ్ గాని టైమింగ్స్ అనమాట ఇవన్నీ కూడా. ఈ టైంలో కలవడం వల్ల పిల్లలు తొందరగా అయ్యే అవకాశాలు ఎక్కువుంటాయి. హుహు. చాలా మందికి తెలియదు ఇది ఈ సీక్రెట్ అనేది. హ్మ్. హ్మ్. ఈ ఈ మన దగ్గర వచ్చిన పేషెంట్స్‌కి కూడా ఇలాంటి టిప్సే చెప్పి
వాళ్ళకు ఈ రూట్ కాస్ చెప్తామనమాట. ఈ ఓకే. టైమింగ్‌లో ఈ ఎనర్జీ ఎక్కువుంటుంది. హ్మ్. ఈ టైంలో కలవడం వల్ల ఎగ్స్ అనేది చాలా తొందరగా రిలీజ్ అవుతాయనేది నేచర్ చెప్తుంది. హ్మ్. హ్మ్. ఇలాంటి నేచర్ టిప్స్‌ని కొన్ని ఆయుర్వేద టిప్స్‌ని పాటిస్తూ ఎంతోమంది మనకు పిల్లలు చాలామంది సంతానమయ్యి హ్యాపీగా ఉన్న రోజులు చాలామంది ఉన్నారు. పర్టిక్యులర్‌గా ఇవైతే అవాయిడ్ చేయాలి. మన లైఫ్ స్టైల్ విభాగం చేసుకోవాలి. అప్పుడు ఫర్టిలిటీ అనేది ఈజీ అవుతుంది. విమెన్‌లో అనేవి ఏమైనా టిప్స్ ఉన్నాయా వాళ్ళకి? ఉన్నాయండి. ఇప్పుడు హ్మ్. ఫుడ్‌లో చూడండి ఎక్కువ ఓవర్ స్పైసీస్ తినడం వల్ల హ్మ్. ఈ ఇంటర్నల్ యూట్రస్ అనేది కూడా చాలా హీట్ ఉంటుంది. హ్మ్. ఈ మనం హీట్ ఫుడ్ తినడం వల్ల కూడా అంటే హీట్ ఫుడ్ అంటే స్పైసెస్ ఎక్కువ తినడం వల్ల కూడా హ్మ్. ఎగ్స్ అనేటివి రిలీజ్ అవ్వవన్నమాట. హ్మ్. కిడ్నీ అనేది దెబ్బతింటుంది. హెవీ ప్రోటీన్ తీసుకుంటారు చాలామంది. హెల్త్‌కి మంచిదని హెవీ ప్రోటీన్ తీసుకుంటారు గానీ, ఎలాంటి ప్రోటీన్ తీసుకుంటున్నారు? చూడండి హ్మ్. ఎగ్జాంపుల్ చెప్తాను. చికెన్, ఎగ్ అనేది చాలా పాయిజన్ అని. హ్మ్. ఇవి నేచురల్‌గా పెరగవన్నమాట. హ్మ్. మేక అంటే ఇప్పుడు మటన్ అవన్నీ తీసుకుంటే మేక నేచురల్‌గా తిరుగుతూ మేస్తూ ఉంటుంది. హ్మ్. కానీ ఈ కోడి ఇవన్నీ గూడంగా ఎగ్స్ చూడండి నేచురల్ కాదు. హ్మ్. ఇవన్నీ నేచురల్ దొరకాలంటే చాలా రేర్‌గా దొరుకుతాయి. హ్మ్. ఇలాంటి ఓవర్ హీట్ ఫుడ్ తినడం, మసాలాలు ఎక్కువ తినడం వల్ల గూడంగా ఇన్ఫెర్టిలిటీకి కారణాలవుతున్నాయి. హ్మ్. స్పెర్మ్ కౌంట్ తగ్గిపోతుంది. ఈ చికెన్, ఎగ్ తినడం వల్ల గూడంగా. కాబట్టి ఇలాంటి స్పైసెస్ ఫుడ్ గూడంగా చింతపండు పులుపు గూడంగా ఇండైజెషన్‌ని క్రియేట్ చేసేసి డైజెషన్ సిస్టమ్‌ని ఇండైజెషన్ అయిపోయి ఏమవుతుందంటే ప్రోటీన్స్ ఇవన్నీ, విటమిన్స్ ఇవన్నీ బాడీకి అందకుండా వేస్ట్‌గా ఎళ్ళిపోతుంటాయన్నమాట. హ్మ్. కాబట్టి ఈ చింతపండు పులుపుని కానివ్వండి, ప్లస్ స్పైసీస్ ఫుడ్ గానివ్వండి అవాయిడ్ చేయండి. హ్మ్. కరెక్ట్‌గా ఒక ప్లాన్ చేసుకుంటే మాత్రం సంతానంకి చాలా ఉపయోగపడుతుంది. ఓకే. థాంక్ యూ సార్. థాంక్ యూ థాంక్ సో యూ. మచ్. థాంక్ యూ.